హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నస్రుద్దీన్. ఈరోజు మనం బడే మియా చోటే మియా మూవీ గురించి తెలుసుకుందాం. ఈ మూవీ ఎలా ఉందంటే దేశభక్తిని ప్రధాన అంశంగా బేస్ చేసుకొని కొన్ని చిత్రీకరించారు. అలాగని ఎంతో కొత్తగానో వైవిధ్యంగానో ఏం చిత్రీకరించాల. గతంలో వచ్చిన పఠాన్, వార్, రోబో చిత్రాలను పోలి ఉండటం విశేషం. ఇకపోతే ఈ మూవీ ఒక కమర్షియల్ మూవీకి కావాల్సిన హంగులన్నీ ఉన్నాయి. అలానే స్టార్ యాక్టర్స్కి ఏం కొదవలేదు. ఇంతలా చిత్రీకరించిన ఈ చిత్రంలో కథా కథనం కొంత నిరాశ కలిగించడం కొరత. అలానే యాక్షన్ సీక్వెన్స్లో అక్షయ్ కుమార్ కానీ టైగర్ షాఫ్ కానీ బాగా మెప్పించారు. ముఖ్యంగా పాకిస్తాన్ సరిహద్దుల్లో వెళ్ళి అక్కడ బంధించిన కొంతమందిని వెనక్కి తీసుకొచ్చే సీన్స్ చాలా బాగుంటాయి. మరియు అక్షయ్ కుమార్, టైగర్ షాఫ్ వారి మధ్య జరిగే సన్నివేశాలు కానీ, ఒకరిపై ఒకరు వేసుకునే పంచులు కానీ, వారి మధ్య ఉన్న బాండింగ్ చాలా బాగా ఉంటాయి. అలానే ఈ మూవీకి కావాల్సినంత గ్రాండ్ లుక్లో ట్యాంకర్లు, బాంబ్స్, స్టార్స్, మంచి మంచి లొకేషన్స్ ఇలా చాలా రిచ్గా చిత్రీకరించారు. ఈ మూవీ మొదట్లో ఆకట్టుకున్నప్పటికీ ఫస్ట్ హాఫ్ మిడిల్లో కొంత స్లోగాను నేరేట్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ క్లైమాక్స్కి సెకండ్ హాఫ్ పై ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం జరుగుతుంది. కాకపోతే తదుపరి వచ్చే సన్నివేశాలు ఇట్టే కనిపెట్టేలా కథనం ఉండటం విశేషము. ప్రేక్షకుడికి నచ్చకపోవచ్చు. అలానే పృథ్వీరాజ్ సుకుమారన్ క్యారెక్టర్కి వచ్చే ట్విస్ట్ చాలా బాగుంటుంది. అలానే పృథ్వీరాజ్ క్యారెక్టర్ చాలా వరకు మెప్పిస్తుంది. అక్షయ్ కుమార్, టైగర్ షాఫ్ డ్యూయల్ రోలు ప్లే అయ్యే టైంలో కానీ, డ్యూయల్ రోల్తో జరిగే యాక్షన్స్ స్టంట్స్ కానీ ఒక రేంజ్లో ప్లే చేయటం డైరెక్టర్ ఈ బడే మియా చోటే మియా మూవీలో వచ్చే దేశభక్తికి సంబంధించిన డైలాగ్స్ కానీ, భావోద్వేగాలు కానీ బాగా అలరిస్తాయి. ఇక ఒక మంచి దేశభక్తి యాక్షన్ కమర్షియల్ మూవీ అని చెప్పాలి ఈ బడే మియా చోటే మియా. ఇకపోతే ఈ బడే మియా చోటే మియా స్టోరీ లైన్ వచ్చేసి ఫ్రెడ్ అలియాస్ ఫిరోజ్, రాకేష్ అలియాస్ రాకీ ఇండియన్ ఆర్మీలో సైనికులుగా ఆఫ్ఘన్లో ఒక ఆపరేషన్ కోసం వెళ్ళి విజయవంతంగా పూర్తి చేసుకొచ్చాక వీళ్ళిద్దరూ బడే మియా చోటే మియాగా ప్రాచుర్యం పొందుతారు. ఉత్తమ సైనికులుగా గుర్తింపు పొందిన ఇద్దరిని కొన్నాళ్ళ తర్వాత ఉన్నతాధికారులు ఉద్యోగాల నుంచి తొలగిస్తారు. ఎవరు ప్రపంచంలో వాళ్ళు గడుపుతుండగా 8 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇండియన్ ఆర్మీ నుంచి పిలుపు వస్తుంది. ఆర్మీ చేతుల్లో ఉన్న శక్తివంతమైన ఆయుధాన్ని మరో చోటకు తరలిస్తుండగా శత్రువు దాడి చేసి లండన్ తీసుకెళ్ళిపోతాడు. దాన్ని తిరిగి తీసుకురావటం కోసం కెప్టెన్ మిషాతో కలిసి బడే మియా చోటే మియా రంగంలో దిగుతారు. ఇంతకీ ఆ ఆయుధం వెనక కథ ఏమిటి, దాన్ని తీసుకెళ్లిపోయిన కబీర్, పృథ్వీరాజ్ సుకుమార్ ఎవరు, భారత సైన్యంపై అతనుకున్న పగ ఏమిటి, ఇవన్నీ తెలియాలంటే ఈ బడే మియా చోటే మియా మూవీ చూడాలి. ఇకపోతే ఈ మూవీ యొక్క ప్లస్ పాయింట్స్ వచ్చేసి అక్షయ్ కుమార్, టైగర్ షాఫ్ నటి యాక్టింగ్, యాక్షన్ సీక్వెన్స్, ప్రొడక్షన్ వాల్యూస్, దేశభక్తి. మైనస్ వచ్చేసి కథా కథనం, అక్కడక్కడ వచ్చే ల్యాగ్ సన్నివేశాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నేను మీ నస్రుద్దీన్.